సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అష్టమంలో రవి యొక్క సంచారం. అలాగే ఈ రాశి వారికి గురు బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. ఈ మూడు ప్రధానమైనటువంటి బలాలు. అయితే రాహు యొక్క స్థితి, ఏలినాటి శని యొక్క స్థితి, మిగతా గ్రహగతులన్నీ కొంచెం ప్రతికూలంగా ఉన్నవి. అయితే ఈ అనుకూలించేటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా, ఒకరు రాక్షసుల గురువు, ఒకరు దేవతల యొక్క గురువు. అంటే గురువు స్థాయిలో యోగిస్తున్నారు. ఎప్పుడైతే ఉభయ గురువుల యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాటగలుగుతారు. ఉదాహరణకి చూడండి, ఇంద్రుడు అంతటి వాడికి ఏదైనా కష్టం వస్తే బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. అలాగా ఈ రాశి వారికి ఉన్నదల్లా గురు బలం. మీరు నమ్ముకున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు, ఉదాహరణకి అష్టమ రవి కానీ, మిగతా గ్రహస్థితులు కానీ, ఏలిన నాటి శని కానీ ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ శుక్ర గురుల ముందు ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఉదాహరణకి ఏదైనా ఒక ఇబ్బంది వాటిల్లాలి అనుకోండి, దాని తీవ్రతను ఈ రెండు గ్రహాలు తగ్గించేస్తాయి. కాబట్టి ఈ రెండు గ్రహాల బలం ఉన్నంత వరకు కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గానే ఉంటాయి, అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ. అయితే ఏదైనా ఒక పని చెయ్యాలి అని తలుచుకున్నప్పుడు అది అనేక రకాలుగా మలుపులు తిరగచ్చు. ఉదాహరణకి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, స్ట్రైట్ లైన్ మీద వెళదామని మీరు అనుకున్నారు, కానీ అదే అనేక రకాల రూపాంతరాలు తిరిగి చివరికి మిమ్మల్ని గమ్యానికి చేర్చచ్చు. ఇక్కడ మీకు ఓపిక, సహనం అనేటువంటిది ముఖ్యం. తదుపరి నమ్మకం అనేటువంటిది ముఖ్యం. ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్తాం కదా, సరే ఇవన్నీ కూడా పరీక్షలే, అయినా మనకి కొంత బలం ఉంది అని మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళితే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. ఇది అన్నిటికీ అన్వయం అవుతుంది. ఉద్యోగము, ఒక ఇంటర్వ్యూతో అయిపోతుంది అనుకున్నాం, అనేక రకాల రౌండ్లు ఉంటాయి, చివరికి సాధించగలుగుతారు. అప్పటి వరకు ఓపిక కావాలి. అలాగే ఇది వ్యాపారంలో అన్వయం అవుతుంది, అన్ని విధాలుగానూ అన్వయం అవుతుంది. ఇదే రకమైనటువంటి గ్రహస్థితి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏది అంత ఈజీగా రాదు, కానీ అన్నీ వస్తాయి. అంత ఈజీగా రావు, చాలా కష్టపడాలి. ఈ సూత్రాన్ని కుంభరాశి వారు గుర్తుపెట్టుకుంటే ఈ వారంలో అన్ని గ్రహస్థితుల్ని మీరు గట్టెక్కినట్టు. ప్రధానంగా మీరు ఆరాధించవలసినటువంటి దైవము అమ్మవారు. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశతి చదివితే అంతా మంచిది, దేవీ ఖడ్గమాల కానీ, ఇలా ఏ రూపేణ అమ్మవారిని ఆరాధన చేసినా మంచిదే. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.